హాయ్ హలో, నేను మీ జూకూరి మహేష్, హైకోర్టు అడ్వకేట్. మనం ఇప్పుడు అత్తామామల ఆస్తిలో కోడలకు వాటా ఉంటుందా, చట్ట ప్రకారం ఏం హక్కులు ఉంటాయి అనే విషయాన్ని గురించి చర్చిస్తే, భర్తతో గొడవలు జరిగినటువంటి భార్యకి తల్లిదండ్రులతోని సంబంధం లేకుండా భర్త దూరంగా ఉంటున్నటువంటి సందర్భంలో భార్య అత్తామామల మీద ఫోర్స్ఫుల్గా ఇంట్లోకి పోవచ్చా అంటే కొన్ని సందర్భాల్లో పోయినవి కూడా ఉన్నవి. అవి పోయిన సందర్భంలో చాలా గొడవలకు దారితీసినటువంటి సందర్భాలు చూస్తున్నాం. అయితే ఆర్ఎస్ భద్ర వర్సెస్ తరుణి భద్ర సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఫార్మల్గా ఇస్తూ ఆ యొక్క కేసులో ఆ సర్కంటెన్సెస్కు అనుగుణంగా అక్కడ సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు అంటే అత్తామామల ఇంట్లో కోడలు ఉండొచ్చు అనే విషయాన్ని చెప్పడంతో దానినే సాకుగా తీసుకున్నటువంటి చాలామంది వ్యక్తులు అత్తామామల ఇంట్లోకి ఫోర్స్ఫుల్గా వెళ్ళి ఉండడంతో అనేక గొడవలకు దారితీసిన సందర్భాలు ఎన్నో చూసాం మనం. అయితే ఈ యొక్క ఆర్ఎస్ భద్ర వర్సెస్ తరుణ్ భద్ర కేసులో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆ యొక్క జడ్జిమెంట్ను వే ఆఫ్ చేస్తూ మరొక జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది. అదే సతీష్ చంద్ర అహూజా వర్సెస్ స్నేహ అహూజా అనేటటువంటి సుప్రీంకోర్టు కేసులో క్లియర్ గైడ్ లైన్స్ ఇస్తూ ఏం చెప్పింది అని అంటే, కోడలు తన భర్త అంటే ఒక భార్య తన భర్తతో గొడవ పెట్టుకొని వెళ్ళిన సందర్భంలో లేదా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నప్పుడు అత్తగారికి ఉన్నటువంటి వారు కష్టపడి స్వార్జితంగా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయిన దాంట్లోనికి బలవంతంగా వెళ్ళి కోడలు నేను ఉంటా అని అనడానికి వీలు లేదు అని, వారు వివాహం తర్వాత వాళ్ళ స్వార్జితంగా కొనుక్కొని వారి యొక్క మంచి లైఫ్ను లీడ్ చేయాలన్న ఉద్దేశంతో నిర్మించుకున్న గృహంలోకి వీళ్ళు వచ్చి వీళ్ళు భార్యాభర్తలకు ఉన్నటువంటి గొడవల్ని తీసుకొచ్చి వీళ్ళకు రుద్దుతూ వీళ్ళ ప్రశాంతతని చెడగొడుతున్నారు అన్న ఉద్దేశంతో, ఒకవేళ నిజంగా భర్తకే చాలా ఇల్లులు ఉన్నట్లు అయితే డివిసి యాక్ట్ ప్రకారం ఒక ఇంట్లో ఉండడానికి అలాట్ చేయమని కూడా కోర్టు వారిని అడగవచ్చును. అదేవిధంగా బలవంతంగా ఒకవేళ అత్తమామల ఇంట్లోకి చొరబడితే వారు సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద వెళ్ళి కంప్లైంట్ చేసిన